నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వైసీపీకి సంబంధించి 11 నంబర్ కూడా అచ్చిరాలేదా? ఎందుకంటే 11 మంది ఎమ్మెల్యేలు 11 మంది ఎంపీలుగా ఉన్నటువంటి ఒక 11 సంఖ్యలో దాదాపు ఇప్పటికే 4 వెళ్ళిపోయారు. ఇప్పుడు మేడా రఘునాథ్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంలో ఇటు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటే ఆయన వెళ్ళిపోయి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక అధినేత ఖర్గే గారిని కలిశారు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ, మరి ఆ పార్టీ ఇప్పుడు ఎదుర్కొంటున్న కష్టాలు 11కు పరిమితమై పాపం ఆ 11 కూడా ఉండిద్దా లేదా అన్న చర్చ. ఆ మధ్య చూస్తే అసెంబ్లీకి వెళ్ళారు, 11 నిమిషాలు ఉన్నారు, దొంగ సంతకాలు చేశారు. ఆ రోజు కూడా ఒక ఎమ్మెల్యే కండువా వేసుకురాలేదని చెప్పేసి దాని మీద చాలా వీళ్ళు అతన్ని ఇబ్బంది పెట్టారని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ రోజున ఎంపీల విషయానికి వస్తే అసలు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసిన పనులు ఏంటి, వాళ్ళ వల్ల ఉపయోగం ఏంటి? ఒక ఎంపీ హంతకుడుగా ఒక హత్య కేసులో ఉన్నాడని చెప్పేసి వింటున్నాం. ఒక అతనేమో మద్యం కుంభకోణంలో ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైలు జీవితం అనుభవిస్తున్నాడు. మరి ఇవన్నీ కూడా ఇట్లా ఉంటాయి అని చెప్పి తెలిసే నలుగురు ముందుగానే దండం పెట్టి, బాబోయ్ మీ పార్టీకి ఒక దండం, మీకు ఒక దండం, మీరు చెప్పినట్లు మేము వింటే మా పని అదోగతేను ఇంకా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మోపిదేవి గారు కానివ్వండి, ఆర్ కృష్ణయ్య గారు కానివ్వండి, మరి ఆ తర్వాత బీదా మస్తాన్ రావు గారు, వీళ్ళందరూ వెళ్ళిపోయారు. మరి విజయసాయి రెడ్డి విజిల్ బ్లోయర్ అయిపోయాడు. ఇంకా అతను అందరికంటే టాప్ స్టోరీ అనమాట విజయసాయి రెడ్డి గారిది. ఇంకా చెప్పుకోవాలంటే ఆయనతోనే ఈ రోజున పార్టీ కష్టాల, మరి నిజంగానే ఆ కష్టాలు కడతీర్చేవాడా, మరి కష్టాల్లో నెట్టేవాడా, అన్నీ కూడా విజయసాయి రెడ్డి గారితోనే ముడిపడి ఉన్నాయి. ఈ రోజున చూస్తే ఇంకా వీళ్ళ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి ఈ రోజున ఉపరాష్ట్రపతి ఎన్నిక మరి సమయంలో ఎవరికి మద్దతు ఇచ్చారు అనేది కూడా విన్నాం. మరి కూటమికే మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, తనతో విభేదించిన మేడా రఘునాథ్ రెడ్డి. ఎందుకు విభేదించారు, మరి ఖర్గే గారిని ఎందుకు కలిశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది, నా పని అయిపోతుంది, నా పార్టీ పని అయిపోతుంది, మేము చేసిన తప్పులన్నీ కూడా బయటపడబోతున్నాయి అని. ఎందుకంటే ఒకసారి సీఎం రమేష్ గారు కేటీఆర్ గారి గురించి చెప్తూ మరి పార్టీ విలీనం చేస్తాము అని చెప్పి మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఆ పార్టీ ఏమి లేదు, ఇంకా అసలు అదంతా కూడా అక్రమాలతోటి అన్యాయాలతోటి ఉంది, ఆ పార్టీని మనం తీసుకోకూడదు అన్నట్లుగా. మరి ఈ రోజున ఈ పార్టీ పరిస్థితి కూడా అంతే. ఎవరు కూడా ఆ పార్టీలో ఉండాలన్నా ఒకవేళ పదవిని కూడా వదిలేసి చూసాం. విజయసాయి రెడ్డిని చూస్తే రాజ్యసభ సభ్యత్వానికి పార్టీ కూడా రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోయాడు. మరి వీళ్ళు కూడా అంతే. ముందు ఒకవైపు చూస్తూ ఉంటే ఒక ఎంపీ జైలు పాలయ్యాడు, ఇంకొక ఎంపీ ఏమో బెయిల్ మీద బయట ఉండి ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్తాడో కూడా తెలియని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని అడిగితేనేమో చిన్నపిల్లోడు మంచోడని చెప్తాడు. మరి ఇంకా మొత్తం అటు ఇటు వెళ్ళిపోతే ఉన్న వాళ్ళు 4-5 ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? మరి ఎమ్మెల్యేలు ఎంతవరకు నడుస్తారు అంటే అసలు పార్టీ ఏమవుతుంది? ఎవరి దగ్గర నుంచి పార్టీ లాక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఆ పార్టీ పెట్టిన వ్యక్తి ఏమో ఫ్యాన్ గుర్తొద్దు, మరి గొడ్డల గుర్తు కావాలని చెప్పేసి అతను అడిగాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలను ఇబ్బందులు పెట్టడం కానివ్వండి, వీళ్ళు ఇష్టానుసారంగా మా చేతుల్లో అధికారం ఉంది, మాకు చాలామంది అండగా ఉన్నారు, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మేము ఆడిందే ఆట పాడిందే పాట, ఇష్టారాజ్యంగా 25-30 సంవత్సరాలు మేమే ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తాము, మేము ఏం చేసినా ఎవరైనా అడిగితే వాళ్ళకి అదే చివరి రోజు, లేదా జైలు జీవితం, లేదా ఇష్టానుసారంగా చచ్చేదాకా టార్చర్ పెట్టడం. సొంత ఎంపీ రఘురామకృష్ణరాజు గారినే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వదిలిపెట్టలేదు. మరి డాక్టర్ మాస్కులు ఇవ్వందని క్వశ్చన్ చేస్తే దళిత డాక్టర్ని ఏ విధంగా వాళ్ళు చంపేశారో చూసాము. అలా లెక్కలేనన్ని అన్యాయాలు అక్రమాలు చేసి ఈ రోజున ప్రజల యొక్క ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ రోజున అభివృద్ధి, వాళ్ళకి ఆర్థికంగా బలపడటానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఇంకొక వైపు వీళ్ళు చేసిన అవినీతిని బయటకు తీయటం. అదే ఇంకా ఈ రోజున పని ఇంకేం లేదు రాష్ట్రంలో. ప్రజల్ని సంక్షేమం, వాళ్ళ క్షేమం చూసుకోవటం, అభివృద్ధి చూసుకోవటం, యువతకి ఒక భరోసా ఇవ్వటం, ఇవన్నీ చూసుకుంటూ వీళ్ళ అవినీతి బయటకు తీయటం. మరి ఈ రోజున ఈ అవినీతి బయటకు తీసే క్రమంలో వీళ్ళ పార్టీకి పట్టింది ఏంటి అంటే వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు. బాబోయ్ ఇంకా మా పని అయిపోయింది, మా పార్టీ పని అయిపోయింది, మేము ఇక్కడ ఉన్నామంటే మేము ఏ కేసుల్లో ఉన్నా కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. ఇప్పుడు నారాయణ స్వామి గారు ఉన్నారు, మరి ఆయనకు తెలియదు కదా పాపం గతంలో ఆయన ఏం చేశారు ఏంటనేది ఆ పార్టీలో చూస్తే విచారణ జరుగుతుంది. అదేవిధంగా ఏ టయాన ఎవరింటికి సిట్టు వెళుతుంది, ఎవరిని విచారిస్తుంది, ఏం చేశారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, ఈ విధంగా అయోమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళాలన్నా భయపడుతూ మిథున్ రెడ్డిని కలవటానికి వెళ్ళేదే వాయిదా వేసుకున్నారు. మరి ఆయన చూస్తే ఎలహంక, తాడేపల్లి ఈ 2 తప్పించి పులివెందుల ఎలక్షన్ జరిగినప్పుడు వెళ్ళటం, లేకపోతే ఆ తర్వాత వెళ్ళటం ఏమీ లేదు. మరి ఇన్ని విధాలుగా అసలు అగమ్య గోచరంగా మారిన వైఎస్ఆర్సీపీ పార్టీని
మరి ఎవరు అంటి పెట్టుకొని ఉంటారు? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులకి 11కు పరిమితమై పక్కన కూర్చున్నారు. గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఒక్కరు కాబట్టి ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడింది లేదు. 11వ ఎమ్మెల్యే ఒక్కడే ఎప్పుడో ఒక్కసారి వచ్చి మాట్లాడతారు. ఇంకా అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్, మరి శ్యామల, రోజా, లక్ష్మీ పార్వతి, వీరగంధం వీళ్ళందరూ వీట్లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడటం తప్పించి మరి ఆ పార్టీ మరి నమ్ముకొని వాళ్ళని ఎమ్మెల్యే చేసినప్పుడు ఆ నియోజకవర్గ ప్రజల పరిస్థితి ఏంటి? మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న పార్టీని ఎవరుంటారండి? రఘునాథ్ రెడ్డి గారు కాదు ఇంకోరు ఒక్కొక్కరుగా విడిపోవటం తప్పించి ఆ జెండా పట్టేవాడు కట్టేవాడు ఉండడు అని మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నది నిజం కాబోతుంది. రఘునాథ్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఖర్గే గారిని కలిసిన తర్వాత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం జరిగింది. కానీ చేసిన కొద్దిసేపటికే మళ్ళీ ఆ ఫోటో తీసేయడం కూడా జరిగింది. సో ఆ పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ తను చెప్పుకున్న సమాధానం ఏంటంటే ఏదో గతంలో ఒకసారి కలవాల్సి ఉంది, అలాగా మర్యాదపూర్వకంగా కలిసాను తప్ప మరేది లేదని చెప్పేసి మళ్ళీ తను ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకున్నాడు. అంటే ఏం జరిగిందని చెప్పేసి ఇన్ని రకాల మార్పులు సోషల్ మీడియాలో జరిగాయంటే ఏం చెప్తారు? ఇక్కడ మనం ఫస్ట్ చెప్పుకున్నాం, ఎమ్మెల్యే కండువా వేసుకొని రానందుకే అతను ఎన్ని రకాలుగా వీళ్ళు ఇబ్బంది పెట్టారో విన్నాం. ఎందుకు వేసుకోలేదు, కారణాలు ఏంటి, పార్టీని విడిపోతున్నావా, మరి ఇన్ని రకాలుగా విన్నాం. అలాంటిది డైరెక్ట్గా వెళ్ళి కాంగ్రెస్ నాయకుడిని కలిస్తే ఏ విధంగా ఉండిద్ది? మండదా అక్క అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డికి మండింది. అందుకనే దానికి సంబంధించిన వాళ్ళకి వెంటనే ఫోన్ కాల్స్ వెళ్తాయి, తిట్లు పురాణం వెళ్తుంది, వాళ్ళకి చివాట్లు వెళ్తాయి, అన్నీ వెళ్తాయి. ఇంక ఈ బాధ భరించలేక అతను దాన్ని డిలీట్ చేశాడు. దానికి మళ్ళీ వివరణ ఇచ్చుకోవటం, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎందుకు కలవాల్సి వచ్చింది, మరి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ అంటే వీళ్ళ బాధ ఎక్కడికక్కడే జగన్మోహన్ రెడ్డి ఎంత ఇన్సెక్యూరిటీగా ఉన్నాడు. ఎప్పటికప్పుడే తనను తాను రక్షించుకోవాలి, పార్టీ మీద ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి పోటీ చేసి సీఎం దాకా వదిలే కనీసం ఎమ్మెల్యేనో లేకపోతే ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జీలకి మనం చూసాం ఎంపీటీసీ జడ్పీటీసీలు ఏ విధంగా ఉన్నాయో అట్లాంటి వాటికి కూడా పోటీ చేయలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి మరి ఇంకెలా ఆలోచిస్తాడండి? ఇలానే ఒత్తిళ్లు చేస్తారు. వాళ్ళకి ఒకటే ఇలాంటివన్నీ చూస్తే కడుపు మంట, ఆ మంట తట్టుకోలేక వెంటనే డిలీట్ చేయించడాలు వాళ్ళ మీద. మళ్ళీ నేను చూస్తే అంబటి రాంబాబు గారు అన్నారు, భారతమ్మని తిట్టకూడదు, జగన్మోహన్ రెడ్డిని తిట్టకూడదు, భూమన కరుణాకర్ రెడ్డిని తిట్టకూడదు, రోజాని తిడితే తిట్టుకో అని మాట్లాడుతున్నారు. అంటే రోజా మాట్లాడటం అంబటి రాంబాబుకి ఇష్టం లేదు. వాళ్ళల్లో వాళ్ళే ఏ విధంగా కొట్టుకొని చేస్తున్నారు, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఈ పేటీఎం బ్యాచ్ అంతా. మరి ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎంపీలని ఎమ్మెల్యేలను రక్షించడమే పనిగా పెట్టుకొని మరి ఆయన ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు. అసలు నిజంగా ఒక ఏ విధంగా చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ నడుస్తుంది. మొన్న పులివెందల్లో జెడ్పీటీసీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో దాంట్లో దాదాపు 31 ఏళ్ల నుంచి ఏకగ్రీవం అని చెప్పుకున్నటువంటి వైసీపీ పార్టీ ఏదైతే ఉందో కనీసం డిపాజిట్లు కూడా దక్కకపోవడంతో ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలందరూ కూడా మిగతా పార్టీల వైపు చూస్తున్నారని చెప్పేసి అతి తొందరలో కూడా మారిపోతుందని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ రోజు ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికల టైంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారితో విభేదిస్తున్నాను అంటూనే ఇక్కడ మళ్ళీ మోడీ గారికి సపోర్ట్ చేయడం చాలా క్లారిటీగా అర్థమైంది. సో ఇప్పుడు ఈ యొక్క ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎంపీలు కూడా మారిపోబోతున్న సంగతి తెలుస్తుంది. సో ఖచ్చితంగా వైసీపీ పార్టీ పూర్తిగా భూస్థాపితం కాబోతుందా అంటే ఏమంటారు? ఖచ్చితంగా ఆల్రెడీ పులివెందుల్లోనే అయిపోయింది. ఇది పులివెందుల పులి కాదు మచ్చల పులి అని చెప్పేసి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆశ చచ్చిపోక ఇంకా ఏదో ఉంది ఆశ అని చెప్పేసి అన్నట్లుగా అదేదో దింపుడు కళ్ళెం అంటారు కదండి, ఆ విధంగా ఉంది ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అతి త్వరలోనే అన్నిటికి కూడా చెక్ పడిపోయే రోజు త్వరలోనే ఉంది. సో చూద్దామండి, ఖచ్చితంగా మరో ఎంపీ వికెట్ కూడా పోయినట్టుగా అయితే అర్థమవుతుంది. సో పూర్తి స్థాయిగా 11 ఆటగాళ్లలో కాస్త ఇప్పటికే 4 వెళ్ళిపోయారు, ఇంకొకరు కూడా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. సో చూద్దాం ఆట ఏం కాబోతుంది అనేది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.